శోభిత ధూళిపాళ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మడి పేరే వినిపిస్తుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా పాపులారిటీ మాత్రం విపరీతంగా సొంతం చేసుకుంది. తెలుగులో గూఢచారి సినిమాతో పరిచయమైంది శోభిత ధూళిపాళ. రామన్న రాఘవ 2.0 అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. అంతకుముందు మోడల్గా రాణించింది. అలాగే పలు యాడ్స్లో నటించింది. హిందీలో 3 సినిమాలు చేసిన తర్వాత తెలుగులో అవకాశం అందుకుంది. గూఢచారి సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ ముదుగుమ్మ. ఆ తర్వాత హిందీలో వరుసగా సినిమాలు చేసింది. అలాగే తమిళ్లో మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత అడవిశేష్ హీరోగా మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాళ కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమా 2022 జూన్ 3న విడుదలైంది. ఈ సినిమా తర్వాత శోభిత క్రేజ్ మరింత పెరిగిపోయింది. హాలీవుడ్లోనూ సినిమా చేసింది ఈ చిన్నది. హాలీవుడ్లో మంకీ మ్యాన్ అనే సినిమాలో చేసింది. తాజాగా శోభిత అక్కినేని నాగ చైతన్యతో పెళ్లికి రెడీ అయింది. ఇటీవలే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది. అయితే మేజర్ సినిమా సమయంలో మూవీ టీంను సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మూవీ టీం. అదే ఇంటర్వ్యూలో శోభితపై మహేష్ సెటైర్లు కూడా వేశారు. శోభితను తన జర్నీ గురించి చెప్పమంటే అమ్మడు ఇంగ్లీష్లో మొదలుపెట్టింది. వెంటనే మహేష్ తెలుగులో మాట్లాడావా ప్లీజ్, కుదిరితే నీ యాసలో మాట్లాడు అన్నారు. దాంతో శోభిత తన బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పుకొచ్చింది. నేను పుట్టింది తెనాలిలో, పెరిగింది వైజాగ్లో, ఆ తర్వాత కాలేజ్ కోసం ముంబైకు వెళ్ళాను, ఆ తర్వాత మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నాను, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాను అంటూ మొత్తం చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. స్వాతంత్ర దినోత్సవం 90s కిడ్స్కు అదొక పెద్ద పండగ లాంటిది. ఆగస్టు 15 వస్తుందంటే చాలు 10 రోజుల నుంచే హడావిడి మొదలవుతుంది. స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్కు పేర్లు ఇవ్వడం, గేమ్స్లో పేర్లు ఇవ్వడం, ఆ గేమ్స్ కోసం డ్యాన్స్ కోసం ప్రాక్టీస్ చేయడం భలేగా ఉండేది. క్లాసులలో అందరం డబ్బులు వేసుకొని రంగుల కాగితాలు, జెండాలు, బెలూన్స్ కొనుక్కొనేవారు. ఆగస్టు 15 ముందు రోజు సాయంత్రం క్లాస్ రూమ్ మొత్తం డెకరేషన్ చేసేవాళ్ళం. బోర్డుపై స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అని రాసేవాళ్ళు. ఆ రోజులు చాలా బాగుండేవి. మళ్ళీ తిరిగి రమ్మన్నా రాని రోజులవి. కాలం ముందుకు సాగుతోంది, టెక్నాలజీ పెరిగిపోతుంది, అందరూ అప్డేట్ అవుతున్నారు. దాంతో మనం గడిపిన ఎన్నో మధుర క్షణాలు మనతోనే చివరి అయ్యాయి. వాటిలో ఆగస్టు 15 ఒకటి. ఇక ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి నీట్గా రెడీ అయ్యేవాళ్ళం. అలాగే వైట్ డ్రెస్, వైట్ షూస్ వేసుకుని స్కూల్కు బయలుదేరేవాళ్ళం. ఇక స్కూల్కు వెళ్ళిన తర్వాత జెండా వందనం కోసం లైన్లో నిల్చొని జెండా ఎగరగానే జనగణమన పాడుతూనే స్వీట్ ఏం ఇస్తారో అని ఆలోచించేవాళ్ళం. ఆ తర్వాత టీచర్స్ బోరింగ్ స్పీచ్ ఉండేది, ఏదో విన్నట్టు వినేవాళ్ళం. ఆ తర్వాత మిక్స్చర్ స్వీట్స్ పంచిపెట్టేవాళ్ళు. ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్, క్లాస్ గర్ల్స్ డ్యాన్సులు, పాటలు పాడటం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్ళేవాళ్ళం. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత డ్రెస్ మార్చుకొని టీవీ ముందు కూర్చోగానే ఖడ్గం సినిమా మొదలయ్యేది. ఖడ్గం సినిమా కాదు, ఓ ఎమోషన్ అని చెప్పాలి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీ. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినిపించేలా సాంగ్స్, దేశభక్తి సీన్స్, ఎమోషనల్ సీన్స్, ప్రతి ఒక్కరికి కనెక్ట్ సన్నివేశాలు ఆకట్టుకుంటుంటాయి. కృష్ణవంశీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే దేవిశ్రీ అందించిన మ్యూజిక్ వింటే తెలియని ఫీలింగ్ వస్తుంది. అలా మా ఆగస్టు 15 గడిచిపోయేది. సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్లో ట్రాంపేసిక్గా చేరాలంటే ముందు ఉనికిని చాటుకోవాలి. ఆ రంగంలో టాప్లో ట్రెండ్ అవుతున్న వారి గురించి తెలుసుకోవాలి, వారి పోటీని తట్టుకోవాలి. ఓవైపు వీటన్నింటినీ మీద దృష్టి పెడుతూనే ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. దేవి తమిళనాటి వారు ఏలేస్తున్న టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో తమను తాము ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు. ఎవరు ఆ మ్యూజిక్ డైరెక్టర్స్? ఇప్పుడు ఈ సినిమాలు చేస్తున్నారు. వైవిధ్యమైన స్వరంతో మోస్ట్ వాంటెడ్గా కూడా పేరు తెచ్చుకున్నారు రామ్మిర్యాల. ఆయన కంపోజ్ చేసిన బాణీలు కూడా జనాలను అంతే జోరుగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. టిల్లు పాటలకు జనాలు ఎలా ఊగిపోయారో గమనించిన వారు కళ్ళు మూసుకొని రామన్యాలకు ఛాన్సులు ఇస్తున్నారు.
లేటెస్ట్గా ఆయా పాటలను కంపోజ్ చేశారు రామ్ మిర్యాల. ఈ నెల 15న విడుదల కానుంది ఆయ్. నెల పూర్తయ్యే వేళ మేము మొదలై పెడతాం అంటూ సరిపోదా శనివారం ప్రమోషన్లు చేశారన్న నాని. నా వంతు నేను కూడా జనాలను థియేటర్ల వరకు తీసుకువస్తానని అంటున్నారు సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్. నాని సరిపోదా శనివారం సినిమాకు మాత్రమే కాదు, విశ్వక్సేన మెకానిక్ రాకీకి కూడా ఆయన్నే స్వరకర్త. చిన్న సినిమాలు పెద్దగా జనాల్లోకి రీచ్ అవ్వాలంటే ఎక్కువగా డిపెండ్ అయ్యేది మ్యూజిక్ మీదే. కమిటీ కుర్రోళ్ళలో లాంటి చిన్న సినిమాకు ఆశా కిరణ్గా కనిపిస్తున్నారు అనుదీప్ దేవ్. నిహారిక కొనిదేలా ప్రొడక్షన్లో రూపొందిన సినిమా కమిటీ కుర్రోళ్ళు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మాస్లో మంచి ఆదరణ లభించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఇక ఈ షోకు చాలా మంది స్టార్ హీరోలు హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా చాలా మంది ఈ టాక్ షోకు హాజరై ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా ఇప్పటికే 3 సీజన్ పూర్తి చేసుకున్న అన్స్టాపబుల్ షో ఇప్పుడు సీజన్ 4కు సిద్ధమవుతుంది. త్వరలోనే సీజన్ 4ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆహా అన్స్టాపబుల్ సీజన్ 4ను అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అయితే ఈసారి కూడా ఈ టాక్ షోకు సూపర్ స్టార్ సర్ప్రైజెస్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఈసారి ఫ్యాన్స్కు మరింత కిక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈసారి బాలయ్య బాబు షోకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్గా రానున్నారని తెలుస్తుంది. గత 3 సీజన్స్ నుంచి చిరంజీవి వస్తున్నారని గుసగుసలు వినిపించడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు అభిమానుల కళ నెరవేరబోతుందని తెలుస్తుంది. ఇప్పుడు బాలయ్య షోకి మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారని తెలుస్తుంది. ఆయన అప్కమింగ్ మూవీ విశ్వంభర మూవీ విశేషాలతో పాటు ఆయన లైఫ్లోని ముఖ్యమైన విశేషాలను కూడా పంచుకున్నారని అంటున్నారు. అలాగే ఇదే సీజన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గెస్ట్గా హాజరవుతున్నారని అంటున్నారు. అన్స్టాపబుల్ షోతో తనలోని కొత్త యాంగిల్ బయటకు తీసుకువచ్చారు బాలయ్య. మునుపెన్నడు చూడని విధంగా ఆ టాక్ను సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు నటసింహ. అన్స్టాపబుల్ షోకు ఇటీవరకు చాలా మంది యంగ్ హీరోలు, స్టార్ హీరోలు హాజరయ్యారు. కుర్ర హీరోలతో కలిసి బాలకృష్ణ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. సరదాగా మాట్లాడుతూ సెలబ్రిటీల సీక్రెట్స్ బయటపెడుతూ బాలయ్య హోస్టింగ్ వారెవ్వా అనిపించింది. నటసింహ, నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తనదైన స్టైల్లో యాక్షన్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. బాలకృష్ణ తన నటన, తన డైలాగ్ డెలివరీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బాలకృష్ణ టాక్ షో హోస్ట్ గాను అదరగొడుతున్నారు. రిలీజ్ల టైం అయిపోయింది. పాత సినిమాలన్నీ మళ్ళీ రిలీజ్ చేయడం వేస్ట్. ఇంకా అనవసరంగా క్లాసిక్ను ఖరాబు చేస్తున్నారంటూ ఎప్పటికప్పుడు అనుకుంటున్నారు. కానీ అప్పుడొస్తుంది ఒక సినిమా వచ్చి రావడంతోనే దాంతో అందరి ఆలోచనలు మారిపోతాయి. ఇప్పుడు అలా మురారి వచ్చింది. రిలీజ్లో రికార్డులు తెరతీసి సూపర్ స్టార్ థియేటర్స్ దగ్గర ఆ గోలేంటి, ఆ రచ్చేంటి, ఎవరైనా చూస్తే కొత్త సినిమా రిలీజ్ అయ్యిందేమో అనుకుంటారు. అలా ఉంది మురారి రిలీజ్కు మహేష్ బాబు అభిమానులు చేసిన రచ్చ. అసలు మురారి రిలీజ్ ఏంటి, ఈ సినిమా చేస్తే ఎవరు చూస్తున్నారంతా? కానీ చాలా రోజుల తర్వాత రిలీజ్కు ఉన్న రేంజ్ ఏంటో ఈ సినిమా మరోసారి చూపించింది. మురారి ఫస్ట్ డే కలెక్షన్స్ అద్దరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మురారి ఫస్ట్ డే 5.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో రిలీజ్ సినిమాలకు ఇదే హైయెస్ట్ రేంజ్. దీనికి ముందు బిజినెస్ మెయిన్ 5.25 కోట్లు ఉండేది. ఖుషి 4.15 కోట్లు, సింహాద్రి 4 కోట్లు మొదటి రోజు వసూలు చేశాయి. జల్సా 3.20 కోట్లు, ఒక్కడు 2 కోట్ల వరకు మొదటి రోజు వసూలు చేశాయి. నైజాంలో ఏకంగా 2.92 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశాడు మురారి. అలాగే మిగిలిన ఏరియాల్లోనూ మంచి వసూలు వచ్చాయి. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర రిలీజ్ చేయబోతున్నారట. మురారి కలెక్షన్స్ చూశాక ఇంద్ర మోత మోగించడం ఖాయంగా కనిపిస్తుంది. పైగా అప్పుడు సినిమాలేం లేవు. మొత్తానికి రిలీజ్కు మురారి ఊపిచ్చింది. మురారి ఫస్ట్ డే 5.45 కోట్లు గ్రాస్, బిజినెస్ మెయిన్ 5.25 కోట్లు, ఖుషి 4.15 కోట్లు, సింహాద్రి 4 కోట్లు గ్రాస్, జల్సా 3.20 కోట్లు, ఒక్కడు 2 కోట్ల గ్రాస్. నైజాంలో 2.92 కోట్ల గ్రాస్ వసూలు చేసి మురారి రిలీజ్.